ఇగో వస్తుంది పెద్ద అబ్బో అందగత్తే రాధిక. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా? బాయ్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్ కాదు. దవడపని రాలితే అర్థమైందా? ఆడ మాట్లాడు. నీ పేరు ఏం పేరు? నీ పేరు పవిత్ర. పవిత్ర, అవునవును. రాధికనా? నీకెలా తెలుసు నేను రాధికని? రే ఇంత ఉన్నంత మాత్రం లిల్లీ అనొద్దు, అర్థమైందా? సరే ఆపు నీ లొల్లి, ఓకేనా? ఇగో ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ స్పేస్, ఓకే? స్పేస్ పైన ఉంది. ఓ ఈ సినిమా లిప్స్టిక్ మూతికి పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవద్దు. పళ్ళు మొత్తం అంటించుకోవచ్చు లిప్స్టిక్. ఎవరిది అడుక్కున్న లిప్స్టిక్? నువ్వు లోపల ఎందుకు చూసినావు? మాట్లాడు లోట పీస్ మాట్లాడు. అమ్మో, గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. సో గుడ్ ఈవినింగ్ అందరికి. ఇది నా ఫస్ట్ సినిమా. చాలా చిన్న క్యారెక్టరే కానీ బాగుంటుంది. చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఇంత ర్యాగింగ్ చేస్తున్నాడు కానీ లిటరలీ ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం అవినాష్ గారే. లైఫ్ లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది మనసులో పెట్టుకుని హగ్గులు అలాంటివి అర్థమైందా? ఇగో మళ్ళీ చెప్తున్నా, క్యారెక్టర్లు ఉన్న పక్కన పెడుతున్నా. ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ మై ఓన్ స్పేస్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ ఓకే. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చావని చెప్పేసి హగ్ చేసుకొని ముద్దులు పెట్టి నో 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 నో. ఎప్పుడైనా సెట్ లో నేను ఇట్లా హగ్ చేస్తున్నానా? ఎలా అబ్బా మనసు విరిగినట్టున్నది. సరే సెట్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్యాకప్ వరకు నాకే లైన్ వేస్తాడు. బేసిక్గా అక్కడ హర్రర్ సీన్ జరుగుతున్నప్పుడు భయపడాలి కదా, కావాలని మీదకి ఎక్కేస్తాడు. అది క్లారిటీ చెప్పు, సరిగా చెప్పు. ఐ మీన్ పక్కన స్పేస్ లో. అండ్ అయిపోయింది. అండ్ కోనా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్కి తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంజలి అక్క, అరే చప్పట్లు కొట్టకండి రా అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. నిజంగా ప్రతి ఇంట్లో ఇలాంటి పక్కింటి అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నన్ను చాలా బాగా ర్యాగింగ్ చేశారు మీరు సెట్లో. నేను చాలా భయపడ్డాను కూడా. రాజేష్ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఓకే. అండ్ నాకు శకలకి శంకర్ గారు గుడ్ ఈవినింగ్. నాకు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఏ స్టైల్ కాదు, హెయిర్ స్టైల్. యా. అండ్ విలన్ గారు హాయ్. సో నాకు ఈ సెట్లో ఫస్ట్ డే నుంచి ఒక 10 days చేశాను అనుకుంటా. ఆ 10 daysలో నేను ఒక పర్సన్ని చాలా క్రష్గా ఫీల్ అయ్యాను. ఆ విషయం ఇప్పుడు చెప్తే మీరు అందరూ చాలా షాక్గా ఫీల్ అవుతారు. బేసిక్గా మా వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయము. ఉన్నారు ఇక్కడ. యా, మా డైరెక్టర్ శివ గారు. నిజంగా ఒక డైరెక్టర్ లేదు నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకపోయినా లిటరలీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్కి, ఆయన షూ, ఆయన హెయిర్ స్టైల్, ఆయన అసలు ఏ డైరెక్టర్ కూడా ఇంత ప్యాషనేట్గా, అంటే ఒక డైరెక్టర్గా నాకు అనిపించలేదు. చాలా ఓకే సీరియస్లీ. అండ్ ఇంకొక ఊర్లో ఉన్న పంచాయతీలు మొత్తం చెప్పకు, టైం లేదు, అర్థమైందా? మేము మస్తు మంది వస్తుర్రు ఇక్కడ. అక్కడ రాధిక, అయ్యో మా గీతాంజలి గారు ఉన్నారు, పెద్ద యాక్టర్లు ఉన్నారు. నువ్వు మొత్తం సొల్లు, మా ఇంట్లో రెంట్ కట్టలేదు, ఇల్లు అత్తలేవు, అయ్యో మా పాలు అత్తలేడు. నాకు అర్థమైంది, నేను డైరెక్టర్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు. అబ్బో నువ్వు ఎవరైనా ఇష్టపడమ్మా, నువ్వు నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఏంది దిమాగ్ ఖరాబ్ అయిందని? లెట్స్ బ్రేక్ అప్. హలో కాస్త మీరిద్దరు పక్కకి వెళ్ళి కొట్టుకుంటారా? నేనే పక్కకి ఇచ్చి టిల్లు ఎంతమంది రాధికల్ని చూసినా ఏంటి విరగొట్టే మిషన్ గీతాంజలి నువ్వు. పోన్లే గీతాంజలి అన్నావు కదా, ఈసారి నేను క్షమిస్తున్నా, మాకు పని ఉంది, కాస్త పక్కకి వెళ్ళి.